నమస్కారం. వ్యాపారంలో కొన్నిసార్లు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. కంపెనీ వెళుతున్న దారినే పూర్తిగా మార్చేసే నిర్ణయం. దీన్నే పివట్ అంటారు. సరే, ఆ పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, కంపెనీ డైరెక్షన్ మార్చాలని ఒక పెద్ద నిర్ణయమైతే తీసుకున్నారు. మరి ఆ తర్వాతేంటి? ఎటు వెళ్లాలో తెలియని ఒక అనిశ్చితి, ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. ఆ గందరగోళాన్ని దాటి ఒక స్పష్టమైన దారి ఎలా వేసుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. అన్నిటికంటే ముందు ఈ కన్ఫ్యూషనంతా పోవాలి. అసలు ఈ మార్పు ఎందుకు చేస్తున్నాము అనేదానిపై ప్రతి ఒక్కరికీ, అంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆ స్పష్టత సాధించడమే మన మొదటి విజయం. ఈ కొత్త జర్నీలో మనకు దారి చూపించడానికి ఒక కంపాస్ లాంటిది కావాలి. దానికోసం ఈ 3 ముఖ్యమైన ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు రాసిపెట్టుకోవాలి. 1. అసలు ఈ మార్పుకు మూల కారణం ఏంటి? 2. ఏ కస్టమర్ ఫీడ్బ్యాక్ లేదా మార్కెట్ ట్రెండ్ మనల్ని ఇటువైపు నడిపించింది? ఇక 3. చాలా ముఖ్యమైనది, ఈ మార్పుతో మనం ఫైనల్గా ఏం సాధించాలనుకుంటున్నాం? ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి. అదే మన నార్త్ స్టార్. ఎందుకంటే ఆ క్లారిటీ లేకపోతే ఒక్కో టీం ఒక్కో డైరెక్షన్లో పనిచేస్తుంది. దానివల్ల మన శక్తి వృధా అవడమే కాకుండా అనుకున్న గమ్యాన్ని చేరలేం. సరే, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇప్పుడు సామైగొప్ప ఎలా చెయ్యాలి? మన పెద్ద విజన్ను, అంటే మనం సాధించాలనుకుంటున్న పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న ఆచరణలో పెట్టగలిగే లక్ష్యాలుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండింటికి వేరువేరు మైండ్ సెట్స్ కావాలి. మొదటి 12 నెలల్లో మన ఫోకస్ అంతా స్పీడ్ మీద ఉండాలి. మార్కెట్లో నిలదొక్కుకోవడం, మన ఐడియా వర్కౌట్ అవుతుందని నిరూపించుకోవడం, మొదటి ఆదాయాన్ని సంపాదించడం, ఇవన్నీ ముఖ్యం. కానీ 5 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే లాభదాయకత, మార్కెట్లో లీడర్గా ఎదగడం, కొత్త ఆవిష్కరణలు చేయడంపై దృష్టి పెట్టాలి. మొదటి సంవత్సరం ఎందుకంత కీలకం? ఎందుకంటే మనం తీసుకున్న పివట్ సరైనదేనా కాదా అని తేలేది ఇక్కడే. ఈ మొదటి 12 నెలల్లో మనం సాధించే విజయాలే మన భవిష్యత్ ప్రయాణానికి బలమైన పునాది వేస్తాయి. చూడండి, మొదటి సంవత్సరంలో కేవలం ప్రాడక్ట్ మీదో లేక మార్కెటింగ్ మీదో ఫోకస్ చేస్తే సరిపోదు. అన్ని విభాగాలపైన బ్యాలెన్స్డ్గా దృష్టి పెట్టాలి. ప్రాడక్ట్ ఎలా ఉంది? కొత్త కస్టమర్లను ఎలా సంపాదించాలి? డబ్బు ఎలా వస్తుంది? రోజువారీ పనులు ఎలా జరుగుతున్నాయి? మన టీం సిద్ధంగా ఉందా? ఇలా అన్ని కోణాల్లోనూ లక్ష్యాలుండాలి. అప్పుడే మన ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక సంవత్సరం అనే పెద్ద లక్ష్యాన్ని ఇలా 3 నెలల చొప్పున చిన్న చిన్న మైలురాళ్లుగా విడగొట్టడం చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్లాన్ చాలా ఆచరణీయంగా అనిపిస్తుంది. ప్రతి 3 నెలలకి మనం ఎంతవరకు వచ్చామో సమీక్షించుకోవడానికి, అవసరమైతే మార్పులు చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడాం గదా. ఇప్పుడు కొంచెం దూరం ఆలోచిద్దాం. ఒక 5 ఏళ్ల తర్వాత మన కంపెనీ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? ఇక్కడ మనం కేవలం మార్కెట్లో నిలబడ్డం గురించి కాదు, స్థిరమైన ఎదుగుదల గురించి ఆలోచించాలి. ఇక మన ఫోకస్ కేవలం మార్కెట్లో నిలబడటం కాదు, మార్కెట్ను లీడ్ చేయటం. కొత్త మార్కెట్లలోకి ఎలా వెళ్ళాలి? లాభాలను ఎలా పెంచుకోవాలి? ఇండస్ట్రీలోనే బెస్ట్ ప్రొడక్ట్ను ఎలా తీసుకురావాలి? మన బ్రాండ్ను ఎలా బలంగా నిలబెట్టాలి? ఇలాంటి పెద్ద విషయాల మీద దృష్టి పెట్టాలి. మనం చేసే ప్రతి చిన్న పని, పెట్టుకునే ప్రతి చిన్న లక్ష్యం మన పెద్ద గోల్కు ఎలా ఉపయోగపడుతుందో స్పష్టంగా తెలియాలి. దీన్నే గోల్ అలైన్మెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, టీంలోని ప్రతి ఒక్కరూ ఒకే పడవలో ఉండి ఒకే వైపు తెడ్లు వెయ్యాలి. అప్పుడే మనం వేగంగా ముందుకు వెళ్తాం. ఒక మంచి ప్లాన్ పేపర్ మీద ఉంటే సరిపోదు గదా, దాని ఆచరణలో పెట్టాలి. అయితే దారిలో కొన్నిసార్లు అనుకోని అడ్డంకులొస్తాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి? మన ప్రోగ్రెస్ని ఎలా కొల్చుకోవాలి? ఇప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. ఏ గొప్ప ప్లాన్ అయినా సరే దారిలో వచ్చే అడ్డంకులను ముందుగానే ఊహించగలగాలి. ఇది చాలా నిజం. ప్రాబ్లమ్స్ వచ్చాక ఆలోచించడం కన్నా ముందే వాటికి సిద్ధంగా ఉండడం తెలివైన పని. ఈ టేబుల్ చూడండి, ఇది మన భయాలను ప్లాన్స్గా మారుస్తుంది. ఉదాహరణకి, మార్కెట్ రిస్క్ ఉందనుకోండి. అది రావడానికి ఛాన్స్ ఎంత? వస్తే మనపై ఎఫెక్ట్ ఎంతుంటుంది? మరి దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఇలా ప్రతి రిస్కుకు ముందుగానే పరిష్కారాలు రెడీగా ఉంటే మనకు టెన్షన్ తగ్గి కంట్రోల్ పెరుగుతుంది. సరే, మనం సరైన దారిలో వెళ్తున్నామో లేదో ఎలా తెలుస్తుంది? దానికే ఈ ఫ్రేమ్వర్క్. మనం సాధించాలనుకుంటున్న దాన్ని నంబర్స్లో ఎలా కొలవాలి?
ఎంత తరచుగా మన ప్రోగ్రెస్ని రివ్యూ చేసుకోవాలి, ఎవరు దానికి బాధ్యత వహించాలి, ఏ టూల్స్ వాడాలి, ఇలా ఒక సిస్టమ్ పెట్టుకుంటే మనం ఊహల మీద కాకుండా డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎంత మంచి ప్లానున్నా దాన్ని నడిపించటానికి మనుషులు, టెక్నాలజీ, డబ్బు కావాలి. ఈ మూడూ లేకపోతే ప్లాన్ ముందుకు కదలదు. అందుకే మన ప్లాన్కు తగ్గట్టుగా సరైన వనరులు మన దగ్గర ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. సరే, ఇవన్నీ చూశాం గదా. ఒక క్లియర్ విజన్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్, రిస్క్ మేనేజ్మెంట్, ప్రోగ్రెస్ ట్రాకింగ్. ఇప్పుడు అన్నింటినీ కలిపి మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క చివరి ప్రశ్న ఉంది. మన ప్లాన్కి ఇదే ఫైనల్ టెస్ట్. మనం పెట్టుకున్న ఈ లక్ష్యాలు నిజంగా పివట్ తర్వాత మనకు స్పీడ్ ఇస్తాయా? కొత్త మార్కెట్లో మనల్ని నిలబెడతాయా? ఫైనాన్షియల్గా మనల్ని స్థిరంగా ఉంచుతాయా? ఈ ఒక్క ప్రశ్నకు మనస్ఫూర్తిగా అవును అని సమాధానం చెప్పగలిగితే మన ప్లాన్ సరైన దారిలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ సమాధానంలోనే మన విజయం దాగి ఉంది.